హ్యామ్స్టర్స్ అయితే చలిని అస్సలు తట్టుకోలేవండి. కాకపోతే ఏంటంటే వీటికి ఎప్పుడూ తగినంత వేడి ఉండాలన్నమాట కంపల్సరీ. ఎంత వేడి ఉన్నప్పటికీ కూడా ఇవి ఆ చలిని తట్టుకోవడం కోసం ఆ పొట్టు కిందకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అయితే పిల్లలు నైట్ తెచ్చేసారు కాబట్టి బెడ్రూమ్లో పెట్టి ఉంచాము. వీటికి ఇంకా ఎక్కడ పెట్టాలి ప్లేస్ అనేది ఇంకా ఇంట్లో డిసైడ్ చేయలేదు. సో మా భగవాన్ కూడా పొద్దున్నే వీటిని తీసుకుని హాల్లో పెట్టాడు అనమాట. హాల్లో పెట్టి వీటితో మేము ఆడుతుంటే ఫైనల్గా ఏంద్రా మా హరాగాడు అని చూస్తే అది సోఫాలో ఎలా పడుకుందో చూసారో, అది మంచి దిగాలుగా పడుకుంది. ఆటలతో ఆడుకుని నన్ను వదిలేశారు అన్నట్టు పెట్టింది మొహం. అయితే మా భగవాన్ గారు ఈ హామ్స్టర్ దాన్ని తీసుకుని వెళ్ళి చూడు చూడు తమ్ముడు వచ్చాడు అని ఎంత చూపిస్తున్నా కూడా ఏదో కళ్ళెత్తి అటు ఇటు చూస్తున్నా తప్ప అది నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ దానికి ఉండిపోయింది. ఏవైనా పెట్స్ వచ్చాక ఎంజాయ్ చేయాలంటే మా భగవానే బాగా ఎంజాయ్ చేస్తాడు మా అందరికన్నా. అసలు ఆడు అలా ఆడుతుంటే మాకే భయం వేసింది, పైనుంచి కింద ఎక్కడ పడేస్తాడు రా బాబో అని. అంటే కొత్తవి కదా, సో పెట్స్ ఏంటంటే ఒకదాన్ని ఒకటి రిసీవ్ చేసుకునే దగ్గర ఎలా రిసీవ్ చేసుకుంటాయనే భయం అనమాట. అవి కూడా ఈ హామ్స్టర్స్ ఏంటంటే బాగా అల్పజీవాలు అనమాట. ఇవి చాలా సున్నితంగా ఉండటం వల్ల కొంచెం భయం. ఆ మరమరాలు వేసాడు, మరమరాలు తింటూ ఉన్నాయన్నమాట. ఈ లోపల మా హారాగారు ఏమనుకున్నాడో తెలీదు, తీసుకెళ్ళి తమ్ముడు అని చూపించాం కాబట్టి మళ్ళీ వచ్చి ఒకసారి ఈ పెట్స్ చుట్టూరు తిరుగుతుంది అనమాట. ఏంటి అని అనుకున్నాను, లేచి వచ్చి చూస్తుంది ఇవన్నీను. భగవాన్ ఏమో ఏం తమ్ముళ్ళు నచ్చలేదా నీకు, వద్దా అని అడిగితే ఏదో ఇది మళ్ళీ ఆ బొంగమూతి పెట్టుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి పడుకుందనమాట అండి. సో ఇంకో మంచి వీడియో